जोहार रामोजीराव गारू 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 जोहार जरगूर रामोजीराव गारू जोहार रामोजीराव गारू जोहार रामोजीराव गारू रामोजीराव गारू वस्तु जोहार रामोजीराव गारू जोहार रामोजीराव गारू जोहार रामोजीराव गारू अमर रहे रामोजीराव गारू अमर रहे चरगूरी रामोजीराव गारू अमर रहे रामोजीराव गारू अमर रहे रामोजीराव गारू जोहार 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 रामोजीराव गारू अमर रहे रामोजीराव गारू अमर रहे रामोजीराव गारू अमर रहे रामोजीराव गारू जोहार रामोजीराव गारू ఈరోజు ఈనాడు అధిపతి ఉషోదయ సంస్థల యొక్క వ్యవస్థాపకులైనటువంటి రామోజీరావు గారు మన మధ్యన లేరంటే చాలా బాధాకరం. తెలుగు జాతికి ఒక వెలుగు దివిటీలాగా తెలుగు జాతికి ఎప్పటికప్పుడు ఒక దిశానిర్దేశం చేస్తూ గత 5-6 దశాబ్దాలుగా ఆయన తెలుగు జాతికి అందించినటువంటి సేవలు అమోఘమైనవి. సామాజిక స్పృహతో సామాజిక సమస్యల పట్ల ఆయన తన అక్షరంతో తన ఈనాడు పత్రిక ద్వారా ఈటీవీ ద్వారా చేసినటువంటి ఉద్యమాలు చేసినటువంటి పోరాటాలు అలాగే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి నిరంకుశ పరిపాలన మీద నాయకుల మీద ఆయన చేసిన పోరాటాలు రాజీ లేని విధానాలు అవి ఏనాటికి కూడా మరువలేవు. అవి ఈనాటి యువతరానికి రామోజీరావు ఒక ఆదర్శవంతుడు, ఒక మార్గదర్శిగా ఆయన నిలబడటం జరిగింది. ప్రత్యేకంగా నాకు రామోజీరావుతో ఓ వ్యక్తిగతమైనటువంటి అనుబంధం. ఆయనతో కలిసి సారా వ్యతిరేక ఉద్యమంలోనూ మద్య వ్యతిరేక ఉద్యమంలోనూ సుదీర్ఘంగా 5-6 సంవత్సరాలు 1990 ఆ సంవత్సరాల్లో కలిసి పోరాటం చేయటం జరిగింది. వావిలాల్ గోపాలకృష్ణ గారు, మల్లు స్వరాజ్యం గారు, రామోజీరావుల యొక్క నాయకత్వంలో ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సారా వ్యతిరేక ఉద్యమం, మద్య వ్యతిరేక ఉద్యమం రామోజీరావు యొక్క ప్రోత్సాహం వల్ల ఆయన యొక్క మార్గనిర్దేశంలో ఆ రోజున మేమంతా చేయటం జరిగింది. ఆ సందర్భంగానే హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ప్రత్యేకంగా మా స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామ పంచాయతీలో మేము మద్య వ్యతిరేక సదస్సు పెట్టినప్పుడు ఆ రోజున రామోజీరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన ఇచ్చినటువంటి మా ఉయ్యూరు గడ్డ మీద నుంచి ఆయన ఇచ్చినటువంటి పిలుపు సారా వ్యతిరేక ఉద్యమం తర్వాత రెండో దశ అయినటువంటి మద్య వ్యతిరేక ఉద్యమానికి ఒక పిలుపులాగా అందుకొని ఉయ్యూరులో ఆ రోజున రామోజీరావు మేము నిర్వహించినటువంటి మద్య వ్యతిరేక సదస్సులో ఇచ్చినటువంటి పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా దావానంలాగా వ్యాపించి పెద్ద ఎత్తున రెండో దశ ఉద్యమం